భూదార్ కార్డుల జారీ దేనికోసం ఎలా ఇస్తారు? భూధార్ కార్డు ఇవ్వడానికి రెండు ప్రధానమైన కారణాలు. మనిషికి ఎట్లయితే ఒక ఐడెంటిటీ ఉందో భూమికి అట్లాంటి ప్రత్యేకమైన ఐడెంటిటీ లేదు. మన సర్వే నెంబర్ 4 అని పలానా ఊర్లో 4 నమ్మంటే మీరు ఇది చూపిస్తారు, నేను అది కాదు ఈ పక్కది 4 అంటాను. సర్వేర్ వచ్చి 2 కాదు సార్ ఆ వెనకాల 4 నెంబర్ ఉందంటారు. అంటే ఈ రోజున భూమి యొక్క సర్వే నెంబర్ చెప్తే ఇదే పలానా భూమి అని స్పష్టంగా చెప్పే అవకాశం లేదు. అందుకోసమే ప్రతి భూకమతానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య ఉండాలి. ఆ గుర్తింపు సంఖ్య దేశంలోనే యూనిక్గా ఉండాలని కేంద్రం చెబుతుంది. కాబట్టి ప్రత్యేక సంఖ్య ఇస్తారు. ఇది ఎప్పుడు ఇస్తారు అంటే అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా రీసర్వే చేసి ఈ జియో కోఆర్డినేట్ ఫిక్స్ చేసిన తర్వాత భూధార్ ఇస్తారు. దీనివల్ల రెండో ఫలితం ఏమొస్తుందంటే భూమికి సంబంధించి వేరువేరు శాఖల చోట వేరువేరు దగ్గర ఉన్న సమాచారం అంతా క్రోడీకరించబడుతుంది. ఈ రోజున మనిషి యొక్క ఆధార్ కార్డు నెంబర్ కొడితే ఆ వ్యక్తికి సంబంధించిన రకరకాల సమాచారాలు ఒక చోట మనం ఎట్లయితే చూడగలుగుతామో, రేపొద్దున భూధార్ సంఖ్య ఉంటే ఆ నెంబర్ కొట్టగానే కోట్ల కేసు ఉందా, బ్యాంకులో రుణం తెచ్చుకున్నారా, గవర్నమెంట్ ఏమైనా సబ్సిడీ ఇచ్చిందా, దీని మీద ఇంకేమైనా వివాదాలు ఉన్నాయా, పూర్తి చరిత్ర ఒక చోట చూడటానికి అవకాశం ఏర్పడుతుంది.